హాయ్ అండి. నేను చేస్తున్న వీడియోలు కావచ్చు, నేను తీసుకునే టాపిక్లు కావచ్చు, చాలామందికి చక్కగా నన్ను ప్రోత్సహిస్తున్న నా నా నన్ను అభిమానించే నా నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి అందరికి కూడాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండి. తర్వాత ఏంటంటే కొంతమంది ఏదైతే కోర్స్ ఏంటంటే ఒకళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎవడైతే ఒకళ్ళు నచ్చుతారో వాళ్ళని పట్టుకుని ఎవరో ఇంకొకళ్ళు వచ్చి వాడు మంచి కాదని పితూరీలు చెబుతూ, లేకపోతే చెడ్డగా మాట్లాడుతూ, లేకపోతే ఉంటే కొంత వాళ్ళు డైజెస్ట్ చేసుకోవటానికి కష్టమవుతూ ఉంటుందన్నమాట. అట్లాగూ తెలుగుదేశం పార్టీ కావచ్చు ఒక పార్టీ అని నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరు పార్టీలో ఉన్నది కూడా మనుషులే. మనుషులకి ఒక ఒక కమ్మ కులము, లేకపోతే రెడ్ల కులము, బ్రాహ్మణుల కులము, లేకపోతే ఆ వైశ్యుల కులము, ఇట్లా ఏం లేదండి. అందరూ ఒకటే. పుట్టిన వాళ్ళందరం ఒకటే. అందరూ వాళ్ళకేవో 4 కాళ్ళు ఉండవు, 3 చేతులు ఉండవు అగ్రకులాలకి వాళ్ళకి. లేకపోతే దళితులకు ఏదో 2 చేతులు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇట్లా ఉండవు. అందరూ ఒకటేలాగా పుట్టారు. కానీ నా దృష్టిలో అయితే మాత్రం అందరూ ఒకటే అంట. కాకపోతే ఏంటంటే డిస్పారిటీస్ ఉంటాయన్నమాట. ఈ ఆర్థిక తేడాల వలన ఇట్లాగూ మనుషుల మీద ఒక చులకన, ఒక రకమైన ఒక తక్కువ చూపు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి నేను ప్రతిఘటిస్తూ ఉంటాను. ఇట్లాంటివి నేను చేస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే నా ప్రతిఘటన కూడా ఇదే. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే క్రూయల్గా ఉండే ప్రభుత్వాలు, జనాల పట్ల క్రూయల్గా ఉండే ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రభుత్వాలకి డబ్బులు వచ్చింది ఖజానాలు అంటే అది ఎక్కడ ప్రభుత్వాలు, ఆ వ్యక్తులు, ఆ ముఖ్యమంత్రి తీసుకురాడండి. ఎవరైనా సరే ట్యాక్స్ డబ్బులే అక్కడ ఆ ఖజానాలకు వెళ్తాయి, ఆ ఖజానాల నుంచి ఖర్చులకు వెళ్తాయి. అట్లాంటప్పుడు మరి ఒక రకమైన గౌరవంగా బతకాలి కదా, గౌరవాన్ని ఇవ్వాలి కదా. మరి ఓటర్స్కి అంటే ఇవ్వరు అనమాట. అంటే మేము జులుం చేస్తాము, మేము సరదాగా మీరు నోరు మూసుకుని పడి ఉండాలి. అట్లాగూ మేము మాత్రము మా మనవాళ్ళ పేర్ల మీద కాలనీలు కట్టుకుంటాము, మేము దావోస్కి వెళ్తూ ఉంటాము, లేకపోతే మేము ఆ వంక ఈ వంక పెట్టుకుని 5 స్టార్ హోటళ్ళల్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి కుటుంబాలు అన్నీ ఉండి ఆ బిల్స్ అన్నీ వేస్తామంటే మీరేదో మీ షోకు చేసుకోవటానికి, మీ గొప్పలు చూపించుకోవటానికి, లేకపోతే మీరు డబ్బాలు కొట్టుకోవటానికి, మీ డబ్బాలు కొట్టుకుంటే అవి వినటానికి ప్రజలు ఉండరు కదా. నువ్వు ఒక పని మీద వెళ్ళావు, గవర్నమెంట్ ఫామ్ చేయాలి జనాలకంటే, నువ్వు ఏదే పనులు చేస్తుంటే ఎట్ట కుదురుతుంది? దీనికి నేను వ్యతిరేకంగా అంటాను. అది చంద్రబాబు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొక రెడ్డి అవ్వచ్చు, ఇంకొక నాయుడు అవ్వచ్చు, ఇంకొక శాస్త్రి అవ్వచ్చు, ఇంకొక రావచ్చు. ఇది ఎవ్వడు అనేది, ఏ కులం అనేది నాకు పట్టదండి. కాబట్టి ఏంటంటే కొంతమంది డెఫినెట్గా అఫెండ్ అవుతున్నారు. అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏ సెన్స్లో అంటున్నాను అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. లేదు అంటే మీ కర్మని వదిలేసేస్తాను. నన్ను ట్రోల్ చేస్తున్నారనేది ఏదో మీకు ఆత్మ ఆనందం పొందుతున్నారంటే పొందండి. నాకు ఐ డోంట్ మైండ్ అంటా నేను. కాబట్టి ఏంటంటే మీరు నా మనసు ఏదో చిన్న పుచ్చేలాగా చేయాలి, నన్ను ఏదో అవమానించాలి, లేకపోతే నన్ను నేల రాయాలి, అట్లా చేయాలి అంటే అది కుదిరే పని కాదు. అంటే నన్ను ఎవరైతే ఇట్లాంటి మాట వాళ్ళ బాబుల కంటే బాబులు లాంటి వాళ్ళని మట్టి కరిపించిన చరిత్ర మనది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా అనవసరంగా పడిపోయి కామెంట్లు కూడా నేను ఏమైనా కొన్ని కామెంట్లు పట్టించుకొని వదిలేసేస్తుంటాయని, కొన్ని కామెంట్లు మాత్రం ఘాటుగా సమాధానం చెబుతూ ఉంటాయి. ఎందుకంటే అట్లా చెప్పకపోతే అంటే ఏంటంటే విర్రవీగిపోయి చచ్చిపోతున్నారు. ఒకడేదో నిన్ను చెప్పుతో కొట్టాలి, నిన్ను అదే అంటాను, సరే నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు కానీ నిన్ను మాత్రం పెంట రాసిన చెప్పుతో కొట్టాలి అని ఇప్పుడు వాడు మొత్తం ఏం చేశాడంటే దీన్నే డెలీట్ చేసుకున్నాడు వాడి కామెంట్ని. ఎందుకు చెబుతున్నానంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ ఒళ్ళు బలుపులు, ఒళ్ళు పొగర్లు, లేదు మనకి నచ్చిన నాయకుడిని వాళ్ళు ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారంటే తట్టుకొని తను ఏంటంటే ఇవన్నీ కూడాను ఒక రకమైన ఒక సైకోల ప్రవృత్తి అనమాట, ఉన్మాదపు ప్రవృత్తి అంటాను నేను. కాబట్టి మీరు ఎంత చచ్చినా, ఎంత గింజుకు చచ్చినా, ఎంత పిసుకున్నా, ఎంత ఏం చేసినా నేనైతే చేసే వీడియోలు చేస్తూనే ఉంటాను.
కొంతమంది పాపం నన్ను అభిమానించేవాళ్ళు, మీకు ప్రాణభయం లేదంటే ఖచ్చితంగా లేదు. ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత బతికి చేసేది కూడా ఏం లేదు. హాయిగా చాలా కంటెంట్గా ఉన్నది నా జీవితం అంతా. నాకేది లోటు లేదు, నాకేదో కావాలనే ఆశలు లేవు. ఏవైతే భగవంతుడు ఇవ్వాలో మామూలు మనుషులకి వాటన్నిటికంటే ఎక్కువ ఇచ్చాడు నాకు. కాబట్టి ఏంటంటే నాకు ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉన్నదన్న విషయం నాకు తెలుసు. కానీ ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే ఏదో పాపి చిరాయులాగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు పట్టుకుని వేళ్లాడి రోగాలతో మానసిక రోగాలు శారీరక రోగాలతో పుచ్చిపోయిన ఒంటిని పెట్టుకుని వేళ్లాడుతూ మంచాన వేళ్లాడుతూ అమ్మ ఆ గ్లాస్ ఇవ్వమ్మా, అమ్మ ఆ చెంబు ఇవ్వమ్మా, అమ్మ పాల గ్లాస్ ఇవ్వమ్మా, అమ్మ కొంచెం పిండాకుడు పెట్టమ్మా అనే సమస్య ఉండదు. అట్లాంటి రోజు వచ్చినప్పుడు నేను చచ్చినా నేను ఈ భూమి మీద నేను బతకటానికి ఇష్టపడను. సో కాబట్టి నేను అన్నిటికీ ఏదో తెగించిన వాడికి తెడ్డే లింగం అంటారు, అట్లాగూ తెగించిన దాన్ని నేను, నాకేం బాధలేదు. కాబట్టి మీ చావు మీరు చావండి, నన్ను ఏ కామెంట్ చేసినా నాకు ఐ డోంట్ కేర్ అంటా, నేను మై ఫుట్ అంటాను అనమాట. అందుకని మీరు చావు మీరు చావండి, మీకు నచ్చితే చూడండి నా వీడియోలు, లేకపోతే పక్కన తీసి పడేయండి. ఇదేదో పెద్ద భూతం ఈ దయ్యం వచ్చిందని. ఇంకొకటి ఎవడో నీకు తలకి రంగు వేసుకుంటావు, నువ్వు లిప్స్టిక్ వేసుకుంటావు అంటే నీ అమ్మ మొగుడిచ్చాడా ఇవన్నీ అని అడుగుతా నేను. నీ అమ్మ మొగుడు తయారు చేశాడా ఇవన్నీ అంటా నేను. కాబట్టి పిచ్చి వాగుడు, ముండమోపి వాగుడు, ఒళ్ళు బలిసిన వాగుడు, ఒళ్ళు మదమెక్కిన వాగుడు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేదు. నేనే ఏ గీతాంజలిని కాదు, అర్థమైందా? కాబట్టి మీకు నేను ఒక పీడకలు చూపిస్తా, నైట్ మేర్ అవుతుంది మీ జీవితం. అనవసరంగా నా జోలికి రాబాకండి, అర్థమైందా? కాబట్టి చక్కగా నన్ను ఆదరిస్తున్నారు, నా వీడియోలు చూస్తున్నారు. నేను చెప్పే ధోరణి కావచ్చు, లేకపోతే నేను చెప్పే పద్ధతి కావచ్చు, నేను చెప్పేది ఒక కొత్తగా రకంగా ఉన్నది అన్నట్టుగా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది కొత్త రకమో పాత రకమో మరి ఏ రకమో మరి నాకైతే మాత్రం తెలియదండి. ఇది నేను ఇలాగే మాట్లాడతాను, నా మనసులో ఉన్నది ఏదో నేను మాట్లాడతాను. నాకు ఏ కోపం వచ్చినా ఎక్స్ప్రెస్ చేస్తాను, నవ్వు వచ్చినా ఎక్స్ప్రెస్ చేస్తాను, కానీ నటించడం నాకైతే రాదు. కాబట్టి ఏంటంటే జరుగుతున్న అరాచకత్వము, జరుగుతున్న మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద అంతమంది శత్రువులు పడి అతన్ని ఎట్లా అంతమొందించాలి అనుకునే ఒక రకమైన ఒక శాబుటేజ్ జరుగుతున్నది. ఒక రకమైన కుట్ర జరుగుతున్నది. అతన్ని ఎట్లా అంతమొందించాలి, అతన్ని దించేసి మనమే రావాలని. కాబట్టి ఎన్నెన్నో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, ఎన్నెన్నెన్నో రకరకాల వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్ని నీరుగార్చి సర్వనాశనం చేసేసి చివరికి పోలింగ్ ఎన్నికల టైంలో కూడాను, రిజల్ట్స్ వస్తున్న టైంలో కూడాను అక్కడ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులు ఉండకూడదనే కుట్రలు కూడా జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు జరుగుతున్నాయి, అతన్ని హతమొందించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన, ఒకసారి కోడికత్తి అన్నారు, ఒకసారి గులకరాయి అన్నారు, ఇవన్నీ అన్నారు. పైగానేమో భగవంతుడు చూస్తాడు, ఎవరికి ఎంతవరకు ఆయుర్దాయం ఉంటుందో అంతే ఆయుర్దాయం ఉంటుంది. ఆ భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అంతా ఎంతో ఆ ఆయుర్దాయం అయిపోతే కనుక బయటికి వెళ్ళక్కర్లా, ఎవడో కొడతాడు చంపుతాడు అనక్కర్లా, ఇంట్లో బాత్రూంలో కాలు జారి కూడా పడి చచ్చిపోవచ్చు. దీనికే దానికి చిన్న ప్రాయం అంటే ఏంటంటే బుడగలాంటి జీవితం, దీనికే పోయి ఓహో అని చెప్పేసి జబ్బలు చరుచుకోవాల్సిన అవసరం లేదు. చచ్చేవాడు ఎవడైనా చస్తాడు, ముందు వెనకాల అందరూ ఒకటే చావాల్సిన వాళ్ళే. ఇవాళ ఆ నాయకుడికి ఏదో బ్రేకింగ్ న్యూస్ అని చెబుతున్నారు. అదేంటంటే క్యాన్సర్ ఏదో వచ్చిందని అంటున్నారు. ఏదో కోలరెక్టల్ క్యాన్సర్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, 3rd స్టేజ్లో ఉన్నది అని అంటున్నారు. కాబట్టి నేనేమి సంతోషించను వీటికి, ఎందుకంటే జీవితం అన్న తర్వాత, శరీరం అన్న తర్వాత ఇవన్నీ రోగాలు పుట్టగా మిగిలిపోతుంది. చచ్చిపోయే సమయంలో 80 ఏళ్ళు 75 ఏళ్ళు 70 ఏళ్ల తర్వాత ఎట్లాంటి వాళ్ళు. కాబట్టి ఏంటంటే నాకు సింపతి లేదు, ఆనందం లేదు వాళ్ళ నాయకుడికి అట్లా జరిగినందుకు. కానీ ఏంటంటే అలాంటి జబ్బు వచ్చినందుకు, ఎవరికి ఎట్లాంటి జబ్బు వస్తుందో ఎవరికి తెలుస్తుంది. మనమేమీ పెద్ద హే అని చెప్పేసి అట్లా అంత ఎకిలి నవ్వులు నవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లాగే జరుగుతుందంట. కాబట్టి ఏంటంటే నా విషయం
విషయంలో కూడా అంతే. మీకు భయం లేదంటే నాకు నిజంగా భయం లేదండి. భయం అనే అక్షరానికి అర్థం తెలియని దాన్ని, బోరు అనే విషయానికి కూడా అర్థం తెలియని దాన్ని, ఈ రెండు కూడా నా డిక్షనరీలో లేవంటాను. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే నన్ను ఏం తిడతారో అదే తిట్టులు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద తిడతా నేను. దానికి రెడీగా అయ్యి మాత్రము నన్ను నా మీద కామెంట్లు పెట్టండి. ట్రోలింగ్ కాదు, మీ బొంద మీ పిండా కూడా నన్ను ట్రోలింగ్ చేయడానికి ఎవడు పుట్టలేదు ఇంతవరకు. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మేము ఇంకో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ మై సబ్స్క్రైబర్స్, ఐఎమ్ థ్యాంకింగ్ మై ఫాలోవర్స్, మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.